రెచ్చిపోయారు. బేగంపేటలో ఓ ఇంట్లోకి తుపాకీతో ఆగంతకులు చొరబడ్డారు. తుపాకీతో బెదిరించి ఇంట్లో చోరీకి యత్నించారు. అయితే దుండగుల్ని ఇంట్లోని తల్లి కూతుళ్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆగంతకుల వద్ద నుంచి తుపాకీ లాక్కొని ఎదురుదాడికి దిగారు. ఊహించని పరిణామంలో దుండగులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దృశ్యాలన్నీ ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. బేగంపేటలో ఇంట్లో అయితే చోరీకి దొంగలు వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా భయంతో పారిపోయినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో కూడా చూసుకున్నా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తల్లి కూతురు తన ప్రాణాలకు తెగించి మరి అగాంతకం నుంచి అయితే బయటపడ్డారు. అతను ఒక హెల్మెట్ తీసుకొని ఒక తుపాకీతో బెదిరించడానికి మాత్రం ఒక ఇంట్లో చొరబడ్డాడు. కానీ ఆ అగాంతకం నుంచి మాత్రం తల్లి కూతుర్లు మాత్రం క్షేమంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ఆ తుపాకీని కూడా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి క్షేమంగా బయటపడ్డారు. కానీ ఈ ఆగంతకుడు ఎవరు ఏంటి అనేది మాత్రం కొంతమంది ఎస్ఓడి పోలీసులు కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇది బేగంపేట పోలీసులు మాత్రం ఆ ఆగంతకుడిని అయితే ప్రస్తుతానికి అయితే అదుపులో తీసుకున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీని అంశం పైన మాత్రం రేపు అంటే దాదాపుగా దీనికి ఎవరినైతే తీసుకున్నారో అదుపులో ఆ ఆగంతకుడిని మాత్రం దాని గురించి చెప్పడానికి రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రదర్శించారు ఇప్పటికైతే ప్రస్తుతానికి. ఎందుకంటే ఆగంతకుడు దేని గురించి చేశాడు ఏంటి అనేది మాత్రం కోణంలో అయితే ప్రస్తుతం ఆగంతకుడిని అయితే విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది పోలీసులు అయితే. కిరణ్ రైట్ క్రాంతి, రైట్, థ్యాంక్ యూ.